ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మరో క్లాస్ మీ ముందుకు తెస్తున్నాను. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు నేను చెప్పేది కానీ రాసుకుంటే స్పెల్లింగ్లో ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఎట్లా గూగుల్ ఉంది కాబట్టి గ్రామర్ టిప్స్ అనేటువంటివి మీకు అర్థమైతే ఆటోమేటిక్గా పెద్ద పెద్ద గ్రామర్ టిప్స్లు కూడా ఇబ్బందిగా అవలేలుగా ఎదుర్కోగలరు. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో I had been reading for 2 hours. I had been reading for 2 hours అంటే నేను 2 గంటల సేపటి నుంచి చదువుతూ ఉంటుంది. I had been reading for 2 hours అంటే 2 గంటల నుంచి చదువుతూ ఉంటుంది. It had been raining for an hour. It had been raining for an hour అంటే గంట రేపటి నుంచి వర్షం పడుతూ ఉండింది. గంట సేపటి నుంచి వర్షం పడుతూ ఉండింది. He had been sleeping since 10 o'clock. He had been sleeping since 10 o'clock అంటే అతడు 10 గంటల నుండి నిద్రపోతూ ఉన్నాడు. తర్వాత రామ హ్యాడ్ నాట్ బీన్ లిజనింగ్ టు ద రేషియో ఫర్ 2 hours అంటే రామ హ్యాడ్ నాట్ బీన్ లిజనింగ్ టు ద రేషియో ఫర్ 2 hours అంటే రాము 2 గంటల సేపటి నుంచి రేడియో వినడం లేదు. అదేవిధంగా హెడ్ మోహన్ నాట్ బీన్ ఈటింగ్ ద ఫుడ్ ఫర్ 2 days అంటే ఏమిటి? మోహన్ 2 రోజుల నుండి ఆహారం తీసుకోవడం లేదా. హెడ్ మోహన్ నాట్ బీన్ ఈటింగ్ ద ఫుడ్ ఫర్ 2 days అంటే ఏమిటి? మోహన్ 2 రోజుల నుండి ఆహారం తీసుకోవడం లేదా అని అర్థం. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్ టెన్స్ గురించి ఇదే పెద్ద ఫ్యూచర్. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పేటప్పుడు భవిష్యత్తు కాలం. దీంట్లో ఐ విల్ రీడ్ ద బుక్. ఐ విల్ రీడ్ ద బుక్. ఐ విల్ రీడ్ ద బుక్ అంటే నేను పుస్తకం చదువుతాను. ఐ విల్ రీడ్ ద బుక్ నేను పుస్తకం చదువుతాను. ఈ ఫ్యూచర్ టెన్స్ కూడా మళ్ళీ 4 రకాలు. ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్. ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ అంటే ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రతి టెన్స్లో 4 రకాలు చెప్పుకుంటూ వచ్చాను. ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్లో ఐ షాల్ గో టు ద బజార్. ఐ షాల్ గో టు ద బజార్. నేను బజారుకు పోతాను. నేను బజారుకు పోతానంటే ఐ షాల్ గో టు ద బజార్. ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్లో ఫస్ట్ ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్లో ఐ షాల్ గో టు ద బజార్ అని వస్తుంది. నేను బజారుకు పోతాను. అదేవిధంగా ఐ షాల్ క్లైమ్ దీస్ ట్రీస్. ఐ షాల్ క్లైమ్ దీస్ ట్రీస్ అంటే మేము ఈ చెట్లను ఎక్కుతాను. మేము ఈ చెట్లను ఎక్కుతాను. అదేవిధంగా ఐ విల్ బీ ఇన్ ఢిల్లీ ఇయర్లీ నెక్స్ట్ మంత్. ఐ విల్ బీ ఇన్ ఢిల్లీ ఇయర్లీ నెక్స్ట్ మంత్ అంటే అతను వచ్చే నెల మొదటి వారంలో ఢిల్లీలో ఉంటాడు. అదేవిధంగా ఐ విల్ గో టు నవ్వు. ఐ విల్ గో టు నవ్వు అంటే నువ్వు ఇక వెళ్ళగలవా. ఐ విల్ గో విల్ యూ గో నవ్వు అంటే నువ్వు ఇక వెళ్ళగలవా అంటే విల్ యూ గో నవ్వు. అదేవిధంగా నో ఐ షాల్ గో టుమారో. అంటే లేదు నేను రేపు వెళ్తాను. అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఫాము షల్ ప్లస్ విల్ బి. ఫామ్ అనేది షల్ విల్ ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ వస్తుంది. అదేవిధంగా విత్ ఇంగ్ ఫామ్ వస్తుంది. హీ విల్ బి ప్లేయింగ్ అతను ఆడుతూ ఉండవచ్చు. ఈ విల్ బి ప్లేయింగ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో.
ఈ విల్ బి బీ ఫామ్ వచ్చింది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఫ్యూచర్ ఇండెఫినెన్స్లో ఫ్యూచర్ ఇండెఫినెన్స్లో బీ ఫామ్ రాలా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో బీ ఫామ్ వచ్చింది. ఈ విల్ బి ప్లేయింగ్ అంటే అతడు ఆడుతూ ఉండవచ్చు. అదేవిధంగా ఈ షాల్ బి వర్కింగ్, అతడు పని చేస్తున్నాను. ఐ షాల్ బి ఈ విల్ బి ప్లేయింగ్, అతడు ఆడుతూ ఉండవచ్చు. ఐ షాల్ బి వర్కింగ్ అంటే నేను పని చేస్తున్నాను. దే విల్ బి స్టాండింగ్, వారు నిలబడి ఉంటారు. వారు నిలబడి ఉంటారు. ఈ విల్ బి రైటింగ్ ఏ లెటర్ అంటే అతడు ఉత్తరం రాస్తూ ఉండవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఐ షాల్ హ్యావ్ ఫినిష్ మై వర్క్ బై టుమారో. ఐ షాల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ బై టుమారో అంటే నేను రేపటికి నా పని పూర్తి చేస్తాను. అదేవిధంగా వీ షాల్ బి కంప్లీటెడ్ అవర్ కోర్స్ బై ద ఎండ్ ఆఫ్ జనవరి. వీ షాల్ బి కంప్లీటెడ్ అవర్ కోర్స్ బై ద ఎండ్ ఆఫ్ జనవరి అంటే చివరి నాటికి మన కోర్సు పూర్తి చేస్తాము. యూ విల్ హ్యావ్ రిటర్న్డ్ ఫ్రమ్ దేర్ బై టుమారో. యూ విల్ హ్యావ్ రిటర్న్డ్ ఫ్రమ్ దేర్ బై టుమారో అంటే నువ్వు రేపటికల్లా అక్కడి నుంచి తిరిగి వస్తావు. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పోదాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో he will have been reading a book for 2 hours అంటే he will have been reading a book for 2 hours అంటే 2 గంటల నుండి పుస్తకం చదువుతూ ఉండవచ్చు. I shall have been playing అంటే నేను ఆడుతూ ఉండి ఉంటాను. He will have been working since 4 o'clock. అంటే అతడు 4 గంటల నుంచి పని చేస్తూ ఉండవచ్చు. అదేవిధంగా విల్ హ్యావ్ బీను షల్ హ్యావ్ బీను కానీ రాసి వెర్బ్లో ఇంగు రాస్తాం. విల్ హ్యావ్ బీన్ కానీ విల్ హ్యావ్ బీన్ shall have been ఈ will have been shall have been రాసి వెర్బ్లో మనం ఏం రాసాము యూనిఫామ్ రాస్తున్నాం. అదేవిధంగా ఐ విల్ ఫైట్ టిల్ లాస్ట్ అంటే షల్ అండ్ ఇప్పుడు యూనిఫామ్ ఎట్లా రాసాము రీడింగ్ shall have been reading అనుకో అంటే ఇది వెర్బ్. shall have been reading. will have been reading అంటే వెర్బ్కి ఇంగు ఫామ్ వచ్చే ముందు shall have been will have been వాడతాం మనం. అదేవిధంగా ఇప్పుడు షల్ అండ్ విల్ వాడదాం. షల్ అంటే SHAL షల్ అండ్ విల్. ఐ విల్ ఫైట్ టిల్ లాస్ట్ నేను చివరి దాకా పోరాడుతూనే ఉంటానంటే ఐ విల్ ఫైట్ టిల్ లాస్ట్. అదేవిధంగా ఈ షాల్ ఫినిష్ హిజ్ వర్క్ అంటే అతడు తన పని తప్పక చేయాల్సి ఉంటుంది. తర్వాత కెన్ అండ్ మే షల్ అండ్ విల్ షల్ అండ్ విల్లులో ఐ విల్ ఫైట్ టిల్ లాస్ట్ అంటే నేను చివరి దాకా పోరాడుతూనే ఉంటాను. ఈ షాల్ ఫినిష్ హిజ్ వర్క్ అంటే తన పని తప్పక చేయాల్సి ఉంటుంది. తర్వాత కెన్ అండ్ మే అంటే ఎగ్జాంపుల్ చెప్తాను.
నో ఐ కెనాట్ రీడ్ ఇంగ్లీష్. నో ఐ కెనాట్ రీడ్ ఇంగ్లీష్. కెన్ ఐ కమ్ అంటే అర్థమైంది. కెన్. నో ఐ కెనాట్ రీడ్ ఇంగ్లీష్ అంటే లేదు నేను ఇంగ్లీష్ చదవలేదు. లేదు నేను ఇంగ్లీష్ చదవలేదు. కెన్ ఐ కమ్ ఇన్ నేను లోపలికి రావచ్చా. కెన్ ఐ కమ్ ఇన్ నువ్వు లోపలికి రావచ్చా. మే ఐ కమ్ ఇన్ సార్ నేను లోపలికి రావచ్చా. అదే అనుమతి కోరడం. ఏడొచ్చేసి మామూలుగా కెన్ ఐ కమ్ ఇన్ నేను లోపల రావచ్చా ఎవరినైనా అడగచ్చు. అదేవిధంగా సార్ని అడిగినప్పుడు మే ఐ కమ్ ఇన్ సార్ నేను లోపలికి రావచ్చా సార్ అనుమతి కోరడు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.